కౌసల్యకి ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు. అయితే కూతురికి వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఇద్దరు కొడుకులకి వివాహం జరిపిస్తుంది. పెద్ద కొడుకు భార్య పేరు కీర్తి, చిన్న కొడుకు భార్య పేరు కుసుమ. పెద్ద కొడుకు ఇంటి బాధ్యతలు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. కాని చిన్న కొడుకు మాత్రం చదువుకొని మంచి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. పెద్ద కోడలు కొంచెం పేదింటి పిల్ల, చిన్న కోడలు కుసుమ మాత్రం డబ్బున్న ఇంటి పిల్ల. పెళ్లి జరిగిన 6 నెలలకే కుసుమ కలిసుండలేనని చెప్పి వాటా వెయ్యమని అడుగుతుంది. ఇప్పుడెందుకమ్మా వాటాలు? అవసరమంటావా? చక్కగా అందరం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఒకరికొకరం తోడుగా ఉంటాం. అయినా మేం బ్రతికున్నంత కాలమైనా మీరిద్దరూ కలిసుంటే బాగుండనుకుంటున్నాను. ఎందుకత్తయ్యా కలిసుండటం? కలిసుండటం వల్ల మా చేతిలో నుండి ఎక్కువ డబ్బులు ఖర్చయిపోతున్నాయి. నేనే హోదాలో అయితే జీవించాలనుకుంటున్నానో ఆ హోదాలో జీవించలేకపోతున్నాను. నాకు కావలసిన ఏ వస్తువులు కొనుక్కోలేకపోతున్నాను. అన్నింటికీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఎవరో ఒకరు కొనొద్దని అడ్డు చెప్తున్నారు. అదే నేను వేరుగా ఉంటే నాకు నచ్చిన వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాను. ముందుగా బయటకెళ్ళి అద్దెకి తీసుకుని ఉందాం అనుకున్నాను. కానీ సొంతిల్లు వదిలి వెళ్లటం ఇష్టం లేక ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాను. మీరెంత తొందరగా వాటాలు వేస్తే మేమంత తొందరగా వెళ్ళిపోతాం. వాటాలు వేస్తున్నాం కదా అని, చిన్న కొడుక్కి ఉద్యోగం ఉంది కదా అని తక్కువ చేసి చూడొద్దు. సమానంగా వాటాలు వెయ్యండి. నీకేమేం కావాలో నువ్వు కొనుక్కో కుసుమా. నేను నీ వస్తువులేవీ వాడను. ఈసారి పంట సరిగ్గా రాకపోవడంతో ఇంటి ఖర్చులలో సమానపు వాటా ఇవ్వలేకపోయాం. ఈసారి నుండి అలా జరగదు. మీరు ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో మీతో సమానంగా నేను ఖర్చు పెడతాను. ఇంటికి సరిపడినంత ఇస్తాను. నేను పని కోసం ఒక 2-3 అడిగాను. పనిలో చేరిపోగానే రావాల్సిన డబ్బులన్నీ ఇస్తాను. ఏంటి, ఇదొక కొత్త నాటకమా? నువ్వు పనిలోకి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేను చెయ్యాలా? ఇలాంటి తెలివితేటలేం తక్కువ లేవు నీ దగ్గర. అయినా ఎన్ని తెలివితేటలు చూపించినా నా దగ్గర పనికి రావు. నేనైతే వేరే అయిపోతాను. ఫిక్స్ అయిపోయాను. ఎంత తొందరగా వాటా వేస్తే అంత తొందరగా నేను వెళ్ళిపోతాను. చెప్పాల్సింది చెప్పావు కదా, ఆగు. తను వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నప్పుడు మీరెంత బ్రతిమాలినా తను ఉండదు. నువ్వేమేమివ్వాలనుకుంటున్నావో ఇచ్చే కౌసల్య. మీ దగ్గర వాడే పాత సామాన్లేవి నాకు అవసరం లేదు. నేనన్నీ కొనుక్కుంటాను. నేను మేడపైన నా బెడ్రూమ్తో సహా మొత్తం తీసుకుందామనుకుంటున్నాను. కింద ఇల్లు మీరు వాడుకోండి. అన్ని రకాలుగా వాటా వేస్తున్నావు, బాగానే ఉంది. మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు చూస్తారు? మిమ్మల్ని ఇన్నాళ్లుగా మేం చూసుకున్నందుకు మాకేంటి ఫలితం? నా దగ్గర ఒక 6 నెలలు వచ్చి ఉండండి. 6 నెలల తరువాత మీ పెద్దబ్బాయి దగ్గరికి వెళ్ళి 6 నెలలు ఉండండి. ప్రతి సంవత్సరం అలాగే చెయ్యండి. అయినా నాకు 6 నెలలు చూడడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ నా దగ్గరే ఉండిపోతానంటే ఎలా అవుతుంది చెప్పండి? వాళ్ళకి కూడా మీ బాధ్యత తెలియాలి కదా. ఇక సరే అనుకుని కౌసల్య వాటాలు వేస్తుంది. ఇల్లు పొలాలు ఏమేమివ్వాలో ఇస్తుంది. కింద ఇంట్లో పెద్ద కోడలు మరియు రాజేష్ నివసిస్తూ ఉన్నారు. చిన్న కోడలు కుసుమ, రాకేష్ మేడపైన నివసిస్తున్నారు. ఎన్నాళ్ళకి నా కల నెరవేరిందో. ఇక నాకు నచ్చినట్టు నేనుండొచ్చు. నాకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఓవెన్, ఇంకా ఏసీ, చాలా వస్తువులు కొనుక్కోవచ్చు. నాకైతే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంత సంతోషం ఇంతకు ముందెప్పుడూ లేదు. కుసుమ తనకు నచ్చినట్టు అన్ని వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. తనకి కావలసినట్టు ఇల్లు మొత్తం రీమోడలింగ్ చేయించి, పెయింటింగ్ వేయించి బాగా వర్క్ చేయిస్తుంది. కుసుమ మేడపైన లగ్జరీ లైఫ్ని గడుపుతూ ఉంటుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఏవండి, ఈసారైనా పంట బాగా పండి చేతికొచ్చేలా చూడండి. పోయినసారి పంట లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి గాని పంట చేతికి రాకపోతే ఇద్దరం కలిసి కూలి పనులకు వెళ్లాల్సొస్తుంది. మన చేతిలో పైసా కూడా లేకుండా పోయింది. పోయిన సంవత్సరం ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టేశాం. పోయినసారైతే వర్షాలు సరిగ్గా పడక చాలా ఇబ్బంది పడ్డాం. అందుకే పంట చేతికి సరిగా రాలేదు. కానీ ఈసారి ముందుగానే వర్షాకాలం మొదలైపోయింది. మనకి కావలసినప్పుడు ఇలాగే కురుస్తుంటే చక్కగా పంట వేసినందుకు ఫలితం మన చేతికొస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల మీరనుకున్నదే జరిగితే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. సరేనండి, నేను వంట చేసి బట్టలుతకాలి. ఇప్పుడు వెళ్ళి పనులు చేయకపోతే అన్ని పనులు అలాగే ఉండిపోతాయి అని కీర్తి పనులన్నీ చేసి బట్టలుతికి ఆరబెడుతుంది. ఇంతలో కుసుమ వాళ్ల పనిమనిషొచ్చి ఆరుతున్న బట్టలన్నీ పక్కకి నెట్టేసి కుసుమ వాళ్ల బట్టలన్నీ ఆరబెట్టింది.
అది చూసిన కీర్తి, ఎందుకు ఆరుతున్న బట్టలన్నీ ఒక దగ్గర పెట్టి ముద్దలా చేసేశావ్? ఆ పక్కనంతా ప్లేస్ ఉంది కదా, అక్కడ ఆరబెట్టొచ్చు కదా. అమ్మగారు ఇంటి ముందే ఆరబెట్టమని చెప్పారు. అక్కడంత ప్లేస్ ఉంది కదా, మీరెళ్ళి మీ బట్టలు అక్కడ ఆరబెట్టుకోండి అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది పని మనిషి. మనుషుల దగ్గర డబ్బు లేకపోతే ఇంట్లో ఉండే పని మనుషులు కూడా తక్కువగా చూస్తారు కాబోలు అనుకుంటూ బాధపడుతుంది కీర్తి. అలా ప్రతి చిన్న విషయానికి కుసుమ వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఏమనలేక బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతుంది కీర్తి. అలా కొద్ది రోజులు గడిచాక బాగా వర్షాలు పడడంతో వర్షం నీరు మొత్తం కీర్తి వాళ్ళ ఇంట్లోకొస్తుంది. ముందెప్పుడు ఎంత వర్షం పడినా మన ఇంట్లోకి నీరు రాలేదు. ఇప్పుడేంటి కొంచెం వర్షానికే నీరు మొత్తం ఇంట్లోకొచ్చేసింది? ఇప్పుడెలా కీర్తి? మీ మరదలు ఇల్లు రీమోడలింగ్ చేయించింది కదండి, అప్పుడు మన ఇంటి ముందుండే రోడ్డుని తన కారు పెట్టుకోవడానికి ఎత్తుగా చేసింది. అందుకే బయటుండాల్సిన నీళ్లు మొత్తం ఇంట్లోకొచ్చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఖాళీ ప్లేస్లో నుండి నీళ్లు కాలువలోకి వెళ్లిపోతుండేవి. ఇప్పుడు వెళ్లడానికి తోవలేదు, అందుకే మన ఇల్లు నిండిపోయింది. మరి ఆ విషయం చెప్పావా? చెప్తే ఏమవుతుందండి, లేనిపోని గొడవలు తప్ప. అయితే నేను ఈ విషయం కోసం తమ్ముడితో మాట్లాడనా? ఏమని మాట్లాడతారండి మీ తమ్ముడితో? మీ తమ్ముడికి ఇప్పుడే నోట్లో నాలుక లేకుండా అయిపోయింది. తనేం మాట్లాడాలన్నా కుసుమ నుండి పర్మిషన్ తీసుకోవాలి. వాటాలు వేస్తున్న రోజైతే పక్కనే ఉన్నాడు కానీ గొంతులో నుండి ఒక్క మాట కూడా రాలేదు. కుసుమ ఏం చెప్తే దానికి తలుపుతూ నిలబడ్డాడు. మీ అమ్మా నాన్నల్ని మాత్రం ఏదో తీర్థయాత్రలకు పంపించేసింది. మీ తమ్ముడు నోరు తెరిచి అడిగిన ఒకే ఒక్క విషయమంట వాళ్ళమ్మా నాన్నల్ని తీర్థయాత్రలకు పంపించమని. అందుకే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక బస్సువాడు ట్రిప్ వేయడంతో వాళ్లతో పాటు పంపించేసింది. ఓరి నాయనా, ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదురా. పోనీలే, ఈ లెక్కనైనా అమ్మా నాన్న ప్రశాంతంగా అన్ని తీర్థయాత్రలు చూసుకొని ఇంటికి చేరుకుంటారు. కానీ ఈ లోపల మన పరిస్థితి ఏంటి? ఇంట్లో గాని నీళ్లు ఇలాగే ఉన్నాయంటే మన గోడలన్నీ పాడైపోతాయి. ఇంటి బేస్మెంట్ దెబ్బతిని ఇల్లు కూలిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఆ విషయం కుసుమకు తెలీదా? కనీసం మా తమ్ముడికైనా తెలుస్తుంది కదా, ఇంట్లోకి నీళ్లొచ్చి ఉండిపోతే ఇల్లు కూలిపోతుందని. అలా ఒక 2 రోజులవుతున్నా ఇంట్లో నుండి నీళ్లు బయటికి వెళ్ళకపోతే గోడలు మొత్తం చెమ్మ పట్టి బట్టలన్నీ పాడవటం మొదలవుతాయి. ఈ విషయం వెంటనే రాజేష్ తన తమ్ముడికి చెప్తాడు. చూడరా, నీ కారు కోసం రోడ్డు మొత్తం ఎత్తు చేయించావు. ఇప్పుడు నీరు ఆ ఖాళీ జాగాలోకి వెళ్లకుండా ఇంట్లోకొచ్చేస్తున్నాయి. ఇంట్లో గోడలన్నీ తడిచి చెమ్మ పట్టేశాయి. వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ఇలాగే రోజులు గడుస్తున్నాయంటే ఇల్లు మొత్తం కూలిపోతుంది. అయినా నువ్వింత చదువుకున్నావు కదా, ఆ విషయం నీకు తెలీదా చెప్పు? చదువులేని వాడికి నాకే ఆ విషయం తెలుస్తుంది కదా. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పానన్నయ్యా, కానీ దానికి ఏం చెప్పినా అర్థం కాదు. దాని బుర్రలో ఏం తోస్తే అదే చేస్తుంది. కూలిపోతే కూలిపోనివ్వండి, ఏం చెయ్యలేం. ఒకవేళ కూలిపోతే అదే దగ్గరుండి కట్టిస్తుంది. మీరందాక నా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి. వాళ్ళకి అద్దె కూడా కట్టాల్సిన అవసరం లేదు. రాజేష్ కీర్తిని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఒక వారం రోజుల తరువాత ఇల్లు మొత్తం కూలిపోతుంది. ఇంట్లో ఏ వస్తువు లేకుండా పోతుంది. పని మనిషి కూడా రావటం మానేసింది. తినడానికి భోజనం లేక వర్షంలో తడుస్తూ నిలబడుతుంది కుసుమ. వెంటనే కీర్తి ఆ విషయం తెలిసి కుసుమ దగ్గరికి వెళ్లి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఇల్లు కట్టడం పూర్తయ్యేంతవరకు మనందరం ఇక్కడే ఉందాం. ఈ సంవత్సరం పంట బాగా వచ్చింది. నువ్వెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు. రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇల్లు పూర్తయ్యాక మనందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం. కుసుమ మళ్ళీ ఆ ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంది. కట్టి పూర్తయ్యేటప్పటికీ 6 నెలలు పట్టింది. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుని శుభ్రంగా ఇల్లు కట్టిస్తుంది. అప్పటి వరకు కీర్తి వాళ్ళని బాగా చూసుకుంటుంది. అక్క, నన్ను క్షమించండక్కా. మీరు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మీ ఇల్లుని మొత్తం పాడు చేసి నా ఇల్లు నిర్మించుకున్నాను. కానీ ఈసారి ఆ పొరపాటు చెయ్యలేదక్కా. ఒకటే ఇల్లు కట్టించాను. మనందరం కలిసి కిందింట్లోనే ఉందాం. పైనేమో మంచి బెడ్రూమ్లు కట్టించాను. నిద్రపోవడానికి చక్కగా పైకెళ్ళొచ్చు. కింద హాల్ కిచెన్ పెట్టించాను. వంట చేసుకుని టీవీ చూడ్డానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు చేయించాను. నేను చేసిన పొరపాట్ల వల్ల మన ఇల్లు కూలిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది నేను నా స్వార్థం కోసమే ఆలోచించానని. ఆ తరువాత నుండి కీర్తి మరియు కుసుమ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండటం ప్రారంభించారు.
కౌసల్య తన కొడుకు రాజేష్కి ఒక అందమైన పిల్లని వెతికి పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటుంది. తన అందం చూసి ప్రతి ఒక్కరూ మాకు ఇలాంటి కోడలు ఎందుకు రాలేదు అని బాధపడాలని అనుకునేది. అటువంటి అందమైన పిల్ల కోసం చాలా ఊళ్ళలో వెతుకుతూ ఉండేది. చాలా అమ్మాయిలని చూసింది, కానీ తనకెవ్వరూ నచ్చలేదు. ఒకరోజు ఇలాగే అమ్మాయిలని వెతకడానికి వెళ్ళి తన ఫ్రెండ్ సుజాతని కలిసింది. ఏంటే, నీ కొడుక్కి ఇంకా తగినమ్మాయి దొరకలేదా? ఇంకా ఎన్ని రోజులు వెతుకుతావు నువ్వు? అనుకునే అన్ని లక్షణాలు ఉండాలంటే అవ్వదే. కొంతమంది అమ్మాయిలకి తెలివితేటలుంటే కొంతమంది అమ్మాయిలు అందంగా ఉంటారు. అందం ఉండే ప్రతి అమ్మాయికి పొడవాటి జుట్టుండాలనుకోవడం నీ భ్రమ. అయినా ఈ రోజుల్లో అంత తక్కువగా చదువు లేకుండా అందంగా ఉండే అమ్మాయిలు ఎక్కడుంటారు చెప్పు? ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఆడపిల్ల చదువులోనే సగం జీవితం గడిచిపోతుంటుంది. అబ్బా, అలా కాదు సుజాత. నా కొడుకు చాలా మంచోడు. ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగజేసేవాడు కాదు. అలాంటి వాడికి సర్వగుణ సంపన్నురాలైన పిల్లని వెతకటం తప్పేం కాదుగా. వాడు చదువుకున్నది 8వ తరగతి. వాడికన్నా ఎక్కువ చదువుకున్న పిల్లని తెచ్చానంటే వాణ్ణి తక్కువగా చూస్తుంది. అప్పుడు వాడి మనసు చిన్నది చేసుకోవటం నేను చూడలేను. పోనీ చదువులేనమ్మాయిని చూద్దామంటే బాగా పల్లెటూరు అమ్మాయిలు దొరుకుతున్నారు. అలాంటి అమ్మాయిలొస్తే కొంచెం కూడా వాణ్ణి సరిగ్గా చూసుకోలేరు. వాళ్ల మొరటుతనంతో వీణ్ణి ఎక్కడ బాధ పెడతారోనన్న భయంతో చేయటం లేదు. అయినా వీడికి ఏ పిల్ల రాసి పెట్టుందో అర్థం కావట్లేదు. ఆ భగవంతుడి దయ వల్ల వీడికొక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుందనుకుంటున్నాం. పోనీ అన్నయ్య గారికి చెప్పలేకపోయారు? ఆయన వాళ్ల దూరపు బంధువులెవరైనా ఇంట్లో ఆడపిల్లలుంటే మీకెటువంటి సమాచారమైనా ఇస్తారుగా. మంచి వాళ్లకే చెప్పమన్నావు. ఇంట్లో కూర్చొని నా మీద లేనిపోని మాటలనడం తప్ప ఇంకేం చేస్తారాయన? నీకు కోడలొస్తుందనుకుంటున్నావా? నువ్వు పెట్టే ఆంక్షల్ని కోడలి కన్నా ఒక మంచి దూడను తెచ్చుకొని నీ కొడుక్కి కట్టబెట్టమని చెప్తున్నారాయన. అన్నయ్య గారు సరదా మనిషి అని నీకు తెలీదా ఏంటి? మీ అన్న మీద ఈగవాలితే నీ మీద దుడ్డు పడిపోద్దని నాకు తెలుసు. అయినా సరే, నేనిక బయలుదేరతాను. తోవలో ఏమైనా కూరలు తీసుకుని ఇంటికెళ్ళాలి. కౌసల్య అలా మాట్లాడుతూ వెళ్తుండగా మార్గమధ్యలో ఒక దుకాణం దగ్గర ఆగింది. అక్కడ కీర్తి అనే అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంది. తను చాలా అందంగా మరియు నిర్మలంగా మాట్లాడుతూ ఉంది. ఇంతలో అక్కడికొక వ్యక్తి వచ్చి కూరగాయలు కొంటున్నాడు. అమ్మా, నాకు తొందరగా 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాబేజీ పువ్వులు, క్యారెట్, బీన్స్ అన్నీ తొందరగా ఈ సంచిలో పెట్టివమ్మా. అర్జెంటుగా షాప్కెళ్ళాలి. అలాగేనండి, 2 నిమిషాల్లో మీరు చెప్పినవన్నీ తూచిచ్చేస్తాను. ఏంటి బాబాయ్ గారు, ఈ మధ్య రావటమే మానేశారు? చాలా రోజులైంది మీరొచ్చి. ఎప్పుడూ 4 రోజులకొకసారొచ్చి అన్నీ తీసుకెళ్లేవారు. ఈసారి ఏంటండి 15 రోజుల పాటు షాప్ వైపే రాలేదు? అంత కంగారు పడుతున్న మనిషిని కూడా మాటల్లో పెట్టి నెమ్మదిగా పనిచేస్తుంది కీర్తి. ఏం లేదమ్మా, ఈ మధ్య ఊరెళ్ళాం, అందుకే రావటం కుదరలేదు. అయినా నేనెప్పుడైనా వేరే దగ్గర కొన్నానా? మీ నాన్నగారు ఎప్పటి నుండో నాకు తెలుసు. అందుకే ఎప్పుడైనా మీ షాప్కే వస్తూ ఉంటాను. సర్లే బాబాయ్ గారు, ఇదిగోండి, నేనన్నీ రెడీ చేసి పెట్టాను, తీసుకోండి. మొత్తం 800 అయింది. అమ్మా, ఎంతో కొంత తగ్గించు. ఇదే మీ నాన్నగారైతే నాకు తగ్గించే ఇస్తారు. ఎప్పుడు ఇంత రేట్ అయితే చెప్పరు. అదేంటి బాబాయ్ గారు అలా అంటారు? ఇదే నాన్నగారైతే 850 కన్నా రూపాయి తక్కువ చెప్పరు. నేను మిమ్మల్ని మా బాబాయ్ అనుకుని 1000 రూపాయలకి ఇవ్వాల్సిన కూరగాయలు 800కే ఇస్తున్నానండి. దీనికన్నా తక్కువకిస్తే మాకొచ్చిన ధర కూడా రాదండి. మేమే ధరకైతే తెచ్చుకున్నామో ఆ ధరకే మీకిస్తున్నాను. అయినా నీతో మేమెవ్వరమూ గెలవలేంలే. సరే, ఉంటా. ఈ డబ్బు తీసుకో అని చెప్పి ఆ వ్యక్తి డబ్బిచ్చేసి కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అవన్నీ పక్క నుండి కౌసల్య గమనిస్తూ ఉంది. తను చేసే వ్యాపారం పద్ధతి అన్నీ కౌసల్యకి బాగా నచ్చాయి. ఇక కీర్తి కౌసల్యని చూసి, అమ్మా, మీకేం కూరగాయలు కావాలి? కూరగాయల గురించి నేను తర్వాత చెప్తాను గాని ముందు ఈ విషయం చెప్పు. నీకు పెళ్ళయిందా? మీరందరూ ఈ ఊళ్ళోనే ఉంటారా? లేదండి, నాకింకా పెళ్ళవలేదు. నేను మా నాన్నగారితో కలిసి ఇదే ఊళ్ళో ఉంటున్నాను. నాకు మా అమ్మగారు లేరు. చిన్నప్పటి నుండి మా నాన్నగారే పెంచారు. అయితే మీ నాన్నగారు లోపలున్నారా అమ్మా? ఒక్కసారి పిలుస్తావా? ఆయనతో మాట్లాడాలి. సరేనండి, నేనిప్పుడే పిలుస్తాను అని చెప్పి కీర్తి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నగారిని తీసుకొస్తుంది. నమస్కారమండి, నా పేరు కౌసల్య. నేను రఘురాం గారి భార్యని. మీకు 2 వీధుల అవతలుంటున్నాను.
నమస్కారమండి. ఓ, రఘురాం గారి భార్యనా? తను నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తను దూరపు బంధువు కూడా. అయ్యో, మీరు బయట నిలబడి మాట్లాడుతున్నారు, లోపలికి రండి, కూర్చోండి. అని చెప్పి కౌసల్యని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. అదే మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ నాకెటువంటి పిల్ల నచ్చట్లేదు. మీ అమ్మాయిని చూస్తే నాకు బాగా నచ్చింది. తనేం చదువుకుంది? మా అమ్మాయి 5వ తరగతి వరకు చదువుకుందండి. తను 5వ తరగతిలో ఉండగా నా భార్య చనిపోవడంతో తను చదువు మానేసి ఇంటి దగ్గర నాతో పాటు ఉంటూ ఇంట్లో పనుల్లో నాకు సాయం చేస్తూ అలాగా మా కూరగాయల కొట్టు మీద కూర్చొని అమ్ముతూ ఉంది. మరి చదువుకోవటం అయితే కుదరలేదు. అవునా, చాలా మంచి విషయం. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేస్తారా? మేము మీ అమ్మాయిని మా బిడ్డలా చూసుకుంటాం. మా అబ్బాయి చాలా మంచివాడు. తనదొక చిన్న ఫుడ్ బిజినెస్ ఉంది. ఇప్పటికైతే బాగానే సంపాదిస్తున్నాడు. మరియు మా అబ్బాయి మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు కూడా. మీ అబ్బాయి గురించి చాలానే విన్నానండి. మంచివాడని కూడా తెలుసు. పైగా రఘురాం గారి కుటుంబం. సరేనండి, ఈ వివాహానికి నేను ఒప్పుకుంటున్నాను. అని ఒప్పుకొని దామోదర్ తన కూతుర్ని రాజేష్కిచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగాక రాజేష్ కీర్తిని బాగా చూసుకునేవాడు. కౌసల్య కూడా తనని ఏ పని చెయ్యనివ్వకుండా అన్ని పనులు తనే చేస్తూ ముద్దుగా చూసుకుంటూ ఉండేది. కీర్తి కూడా అంతే మర్యాదిస్తూ అత్తగారికి సాయం చేస్తూ వీలున్న సమయంలో భర్త దుకాణం దగ్గరికి వెళ్లి సాయం చేస్తుండేది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత రాజేష్ ఎదురుగా ఒక కొత్త ఫుడ్ బిజినెస్ ఓపెన్ చేశారు. అది కొత్తదవడంతో ప్రతి ఒక్కరూ అక్కడికే వెళ్తుండేవారు. అలా రాజేష్ బిజినెస్ అంతా తగ్గిపోయింది. ఈ విషయం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి ఒక మంచి సలహా ఇచ్చింది. మీరెప్పుడూ పాతకాలం వాళ్లలాగా ఒకటే ఫుడ్ అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడుండే పిల్లలకి కొత్త రుచులు కావాలి, కొత్త వంటలు తినడానికి ఇష్టపడతారు. అందుకే మంచూరియన్, ఫ్రైడ్ రైస్ లాంటివి అమ్మితే బాగుంటుంది. అవునరా, కీర్తి చెప్పేది కూడా నిజమే. అది విను. తనకిప్పుడు పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళకి ఎటువంటి పదార్థాలు నచ్చుతాయో తెలుస్తుంది. తనేం చెప్తుందో అలా చేస్తూ వెళ్ళు. అలాగేనమ్మా. ఏవండి, మనం చిన్న చిన్న మార్పులతో బిజినెస్ ని బాగా డెవలప్ చేయొచ్చు. మన హోటల్లో కూర్చునే టేబుల్స్ దగ్గర ఒక మంచి పెయింటింగ్ లాంటివి వేయించండి. ఇంకా 2 ఏసీలు పెట్టించి అద్దాలతో మొత్తం హోటల్ని క్లోజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు మంచూరియా అని, ఫ్రైడ్ రైస్ అని అలాంటివే తింటున్నారు. మనం మంచూరియన్, ఫ్రైడ్ రైస్ అని చెప్పి పెడదాం. అప్పుడు మన బిజినెస్ బాగుంటుంది. మరియు హోమ్ డెలివరీ కూడా చేద్దాం. బాగానే ఉంది, కానీ మనం ఆ కవర్లలో వేసిస్తే దాని టేస్ట్ పాడైపోతుందేమో. మనం కవర్లకి బదులు ఇంకేదైనా చేస్తే జనాల కళ్ళకి ఆకర్షణగా తగిలి ఇంకా కొనడానికి వస్తారనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందండి. మనం క్యాబేజీ ఎలా పడితే అలా కట్ చేసి తీసేస్తున్నాం కదా, ఈసారి అలా కాకుండా మధ్యలో ఉందంతా నీట్గా తీసేసి గోబీ మంచూరియా, ఫ్రైడ్ రైస్ అని చెప్పి అమ్ముదాం. అప్పుడు క్యాబేజీ బుట్టతో పాటు ఫ్రైడ్ రైస్ని ఇస్తే జనాలకి కొత్తగా ఆకర్షణీయంగా అనిపిస్తుందేమో కదా. నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది. సరే, అయితే ఈ క్యాబేజీ మంచూరియన్, ఫ్రైడ్ రైస్ని అమ్ముదాం. రాజేష్ తన హోటల్లో చిన్న చిన్న మార్పులు చేసి అమ్మడంతో బిజినెస్ బాగా అవటం మొదలవుతుంది. అలా కీర్తి ఇస్తున్న సలహాలు రాజేష్ పాటిస్తూ తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తాడు.